పేరు ఎన్సిహెచ్ శారద. నేను మోకాళ్ళ ఆపరేషన్ శ్రీకర్ హాస్పిటల్లో డాక్టర్ అఖిల్ దాడి గారు మంచిగా సర్జరీ చేశారు. మోకాళ్ళ ఆపరేషన్కి చాలా మంచిగా చేశారు, చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇంత బాగా చేశారంటే నేను అసలు ఎన్నాళ్ళైనా నేను హాస్పిటల్కి ఇంతవరకు వెళ్ళలేదు. అట్లాంటిది ఈ హాస్పిటల్లో నాకు సర్జరీ జరిగిందంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. డాక్టర్ గారు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు. అంత మంచిగా జరిగింది నాకు సర్జరీ. ఒక 24 గంటల్లోనే నన్ను నడిపించారు డాక్టర్ గారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చారు మాకు. మాకు అన్నపూర్ణ మేడం గారు అయితే మంచి సపోర్ట్ ఇచ్చింది. తారా గారు మాకు ఈహెచ్ఎస్ మీదనే చేయించి ఏర్పాటు చేశారు. తారా గారు మాకు అంతా చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్. నేను మా శ్రీమతి శారదకు మోకాళ్ళ ఆపరేషన్ చేయాలని చాలా హాస్పిటల్ గురించి ఎంక్వైరీ చేశాను. అందులో శ్రీకర్ హాస్పిటల్లో అఖిల్ దాడి గారు బాగా చేస్తారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరు, అక్కడైతేనే చేయించుకుంటే బాగుంటుంది అన్నారు. 10 సంవత్సరాల క్రితం మా బావగారు అయినటువంటి వాళ్ళ అక్కగారు రమ అనే అమ్మాయి ఇక్కడనే చేయించుకొని నాకు బాగా ఉంది, 2 కాళ్ళు ఒకేసారి చేయించుకున్నాను, బాగా ఉంది ఆపరేషను, డాక్టర్ గారు చాలా మంచిగా చేస్తారు, మీరు అక్కడనే చేయించుకోండి అంటే మేము ఎన్ని హాస్పిటల్లో తిరిగినా కూడా శ్రీకర్ హాస్పిటల్కే వచ్చి ఇక్కడనే హాస్పిటల్లో చేయించాం. ఇక్కడికి రాగానే తారా గారు, తర్వాత అపర్ణ గారు ఈహెచ్ఎస్కి మేము హాస్పిటల్ డాక్టర్ గారిని కలుసుకుంటే వెంటనే అమ్మ నీకేం పర్వాలేదు, ఆపరేషన్ బాగా చేస్తాం అన్నారు. తర్వాత అన్నపూర్ణ గారిని కలుసుకున్నాం. అన్నపూర్ణ గారిని కలుసుకుంటే అన్నపూర్ణ గారు చాలా ధైర్యం చెప్పి మా శ్రీమతిని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ వరకు కూడా వచ్చి ఆపరేషన్ థియేటర్లోకి పంపించే కూడా ధైర్యం చెప్పి నీకేం కాదమ్మా చాలా బాగా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ. నమస్కారం అండి. మా అమ్మగారు శారద, ఎన్సిహెచ్ శారద రీసెంట్గా శ్రీకర హాస్పిటల్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ శ్రీకర హాస్పిటల్లో మోకాలు సర్జరీ జరిగింది. మాకు ఏంటంటే మోకాలు సర్జరీ, మా అమ్మ ఇంత మటుకు హాస్పిటల్ వాతావరణం చూస్తే ఏమంటే బీపీ పెరగడం, అసలు ఎట్లా ఏంటి అనేది ఏమంటే చాలా ఇబ్బంది గురవుతుంది అనమాట. కానీ ఇక్కడికి రావటం, సార్ డాక్టర్ అఖిల్ దాడి గారు ఫస్ట్ మాట్లాడి, మా అక్కను మా అమ్మగారు వచ్చారు ఫస్ట్. వాళ్ళు వచ్చి సార్తో మాట్లాడిన విధానం, అంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగాము, ఇక్కడికి వచ్చి సార్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, అన్నపూర్ణ మేడం కానీ, అపర్ణ మేడం కానీ వాళ్ళతో నాకు చెప్పారు. అంటే నేను రాలేదు, యాక్చువల్గా ముఖాముఖి నేను రాలేదు, కానీ వాళ్ళు చెప్పి ఇట్లా ఈ హాస్పిటల్లో మన హాస్పిటాలిటీ చూసినా కానీ ఇది ఖచ్చితంగా మనం అప్లై చేయాలి అని చెప్పారు. సో నాకు వేరే అంటే మా బావమరిది వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళు కూడా మీరు ఏ హాస్పిటల్ వద్దు, శ్రీకర హాస్పిటల్ నాకు తెలుసు, ఖచ్చితంగా మీరు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఇంకా సార్ అఖిల్ సార్ దగ్గర అయితే చాలా బాగుంటుంది, ఇక రెండు మీరు ఒపీనియన్ అవసరం లేదు, అక్కడికి వెళ్ళి చేయించుకుంటే హ్యాపీగా ఉంటుంది మీకు, పెద్దమ్మకు కూడా చాలా బాగుంటుంది, మీరేం ఆలోచించద్దు అన్నయ్య అని చెప్తే వెంటనే మా అక్కకు కూడా చెప్పాను. సో అనుకున్న విధంగానే ఆపరేషన్ అనేది అఖిల్ సారు చాలా అద్భుతంగా, అంటే హ్యాపీగా బయటకు వచ్చింది, తను నడవటం కూడా జరుగుతుంది. తర్వాత అన్నపూర్ణ మేడం కానీ ఇప్పుడు వచ్చారు, మా అపర్ణ మేడం ఈహెచ్ఎస్ హెల్పింగ్ కానీ. తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ, అంటే జనరల్గా పేషెంట్ వచ్చినప్పుడు 2-3 సార్లు పిలవగానే విసుక్కోవటం కొంచెం ఇదే కొద్దిగా, అంటే అన్ని హాస్పిటల్స్లో బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మాత్రం చాలా చాలా బాగుంది హాస్పిటాలిటీ. ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా చిరునవ్వుతో, నర్సుల దగ్గర నుంచి, అటెండర్స్ దగ్గర నుంచి, ఆయమ్మల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వెంటనే పిలవగానే వచ్చి చిరునవ్వుతో వాళ్ళు సేవ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇంత హాస్పిటాలిటీ మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇక్కడ మా అమ్మగారికి శ్రీకర హాస్పిటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మేము మా అమ్మగారి మోకాళ్ళ ఆపరేషన్ అఖిల్ దాడి సార్తో చేయించాము. అసలు ఫస్ట్ స్టార్టింగ్ సార్ అపాయింట్మెంట్ తీసుకొని మేము రూమ్లోకి వెళ్ళగానే సార్ మాట్లాడిన విధానానికే మాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అసలు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా
డాక్టర్ల రిసీవింగ్ని బట్టి మాకు ఒక ధైర్యం అనేది ఫస్ట్ వస్తుంది. సార్ చెప్పిన విధానానికి నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఇంకా మా అమ్మ కూడా ఇంకెక్కడికైనా వెళ్దామా అమ్మ అంటే, ఇంకా లేదు ఇక్కడే చేయించుకుంటాను, నేను సార్ దగ్గర చేయించుకుంటాను. నాకు ఫస్ట్ చాలా ధైర్యం చెప్పేశారు సారు. ఆ రోజే మాకు సారు అమ్మ ఆపరేషన్ చేయించినా కూడా మిమ్మల్ని 24 అవర్స్లో నడిపిస్తాను అని చెప్పారు. అదే విధంగా సర్జరీ అయిన తర్వాత అమ్మని 24 అవర్స్లో మంచిగా నడిపించారు. చాలా బాగా నడిచింది. అసలు ఎలాంటి భయం లేకుండా మళ్ళీ సార్ ఆపరేషన్ అయ్యాక మా దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి అమ్మకు ఆపరేషన్ చాలా బాగా జరిగింది, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, అంటే అంత పెద్ద డాక్టర్లు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ మీద ఇంత శ్రద్ధ పెట్టుకొని మాకు చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అసలు సార్కి అయితే మేము జీవితాంతం కృతజ్ఞతలుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇంత హాస్పిటాలిటీ అసలు సార్ కట్టించిన ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటాలిటీ నర్సులు కానీ అందరూ కూడా, ఇక మాకైతే అన్నపూర్ణ మేడం ఒక సిస్టర్ లెక్క అనిపించింది నాకు. అసలు ఆ రోజు అమ్మ టెన్షన్ పడుతుంది, బీపీ పెరుగుతుంది అంటే, లేదు నేను దగ్గరుండి చూసుకుంటా అని చెప్పేశారు. తారా గారు, అరుణ గారు, అపర్ణ గారు, ఇంకా అందరూ కూడా చాలా బాగా చేశారు. మా తమ్ముడు చెప్పినట్టు ఇక్కడున్న ఆయమ్మల్ని అయితే మేము చాలా 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 మెచ్చుకోవాలి. వాళ్ళ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చుకోలేము. ఎలాంటి ఇది కూడా లేకుండా వాళ్ళు చేసిన సేవకైతే మేము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత చక్కగా మా అమ్మని నడిపించినందుకు అఖిల్ దాడి గారికి, శ్రీకర హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే ఇక్కడ చేసే పని వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.